మీరు చూస్తున్న నల్లపాడు మార్కెట్ అనేది సంక్రాంతి కూడా హడావిడి మార్కెట్లో తగ్గలేదు, కానీ జనాభా సగం మంది తగ్గారు అనుకోవాలి. అంతకుముందు ఒక 500 మంది ఉండేవారు మార్కెట్లో, అలాంటిది ఒక 200 నుంచి 300 మంది మధ్యలో ఉంటారు. రేట్లు అయితే మామూలుగా లేవండి, టాప్ అనమాట మార్కెట్లో. నేనే షాక్ అయినా రేట్లు చూసి. పండగ కన్నా ఇప్పుడు ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. పండగ ముందడితే కోళ్ళు పండగ అని చెప్పారు, ఇప్పుడు పండగ అయిపోయింది కదా, కోళ్ళు తక్కువ ఉన్నాయని చెప్పి రేట్లు పెంచారు. బేవచ్చమైన రేట్లు అండి మార్కెట్లో. కోడి కొనాలని ఆలోచించాలి మనం, భయపడాల్సింది అంత రేట్లు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనం గుంటూరు నల్లపడ మార్కెట్ రావడం జరిగింది. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం జరుగుతుందండి. మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 1 గంట దాకా ఉంటుంది అనమాట. ప్రజెంట్ టుడే మార్కెట్ రేట్లు అయితే మామూలుగా లేవు. కోళ్ళు అమ్ముకోవాలని నల్లపడ మార్కెట్కి వచ్చేయండి. కొన్ని వాళ్ళు అయితే రావద్దు, అమ్ముకోవాలని నల్లపడ మార్కెట్ రావాల్సింది మీరు. మామూలు కొనలేదు కోళ్ళు అయితే మాత్రం రేట్లు ఇక్కడ. అసలు ఆ కోడి రేట్లు చేస్తే పారిపోవాలన్నమాట, అలా ఉన్నాయి రేట్లు అయితే మాత్రం. ఏనమ్మా చిన్న కోడి 2000, పెద్ద కోడి 10,000, పనికిరాని కోడి కూడా 20,000 చెప్పే రేంజ్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏదైనా జాగ్రత్త బేర వాడుకోండి, అమ్ముకోండి మాత్రం కోళ్ళు వచ్చి నల్లపడ మార్కెట్కి వచ్చేయండి మీరు. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చానికి కోడి ఎక్కరండి, సైజ్ 23 ఉంది. బొరువైతే ప్రజెంట్ ఆ కోడి ధర అయితే మనకు 6,000 రూపాయలు చెప్పడం జరిగింది. పెట్ట ధర అయితే మాత్రం 3,500 రూపాయలు చెప్పారండి. చూడడానికి అయితే చురుగ్గా ఉన్నాయి కోళ్ళు. ప్రజెంట్ మనం చూస్తుంది ఒరిజినల్ కోడి రేసింగ్ అండి. కొడుపుల సైజ్ అయితే 23 నుంచి 24 అంగుళాల మధ్యలో ఉంటుంది. బరువు అయితే మాత్రం 3.5 నుంచి 4.5 కిలోల మధ్యలో ఉంటుందండి. చాలా మంచి వాటైన కోడిపిల్ల అనమాట. దీని ధర ఎంత చెప్తున్నారంటే ఎంతనా రేట్ ఎంతనా? ప్రజెంట్ దీని ధర అయితే మనకు 15,000 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుకులు మంచి అందమైన రూపుగల కోడిపిల్ల అనమాట. చూసారు కాల్ సైజ్ ఎలా ఉందో, చాలుగా టెంపర్ మీద ఉందని కోడిపిల్ల అయితే మాత్రం చూడదగ్గనైంది. దో ప్రజెంట్ మనం చూస్తుంది కొడుపుల సైజ్ ఒక 22 ఉంటుంది. బరువు అయితే మాత్రం 3 కిలోల పైన ఉంటుంది. చాలా మంచి వాటమైన కోడిపిల్ల అనమాట, చాలా బాగుంది చూపుల్లో. మనం ప్రజెంట్ చూపిస్తున్న కోళ్ళని మంచి వాటమైన చూపిస్తున్నాం. దీని ప్రజెంట్ మనం చూస్తుంది పర్లా జాతి అండి, ఇది కక్కిర అంటారు. ప్రజెంట్ కోడిపిల్ల ధర అయితే 5,000 రూపాయలు చెప్పారు. చాలా ప్లేస్లో ఇది డెకరేషన్ పెంచుకుంటారు అనమాట. ఇంటికాడ స్లో వచ్చి ఇంటికాడ సరదాగా పిట్టలా పెంచుకుంటారు ఇట్లా అందంగా వస్తుంది. వీటి స్పెషాలిటీ ఏంటంటే తోక బోరేకలండి. తోక ఉన్న ప్రత్యేక బారుగా పెరిగిద్ది. జస్ట్ డెకరేషన్ చిలకలా పెంచుకోవడం వీటిని మనం. ఫస్ట్ తొలుకాలు 2 స్పీడ్గా తింటే తర్వాత ఆగిపోతాయి అనమాట. ఇట్లా మైనస్ ఏంటంటే, కానీ చాలా మంచి అందమైన కూడా అని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూస్తుంది కోడికాయ అండి. దీని ధర అయితే మనకి 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల సైజ్ అయితే కరెక్ట్గా 22 అంగుళాలు ఉంటుంది. బరువు అయితే 3.5 పైన ఉంటుంది. చాలా మంచి ముద్రైన బలమైన కోడిపిల్ల అనమాట. ప్రజెంట్ కోడిపిల్ల వయసు అయితే మాత్రం ఎలా అవుతుందని 24 నెలలు పక్కా ఉంటుందండి. నా సంక్రాంతి వేయలేదు దీన్ని. సంక్రాంతికి దీన్ని అయితే మనం ఎగిపోవడం జరిగింది. మంచి ఫ్రెష్గా ఉందని కోడిపిల్ల, రెడీ టు ఫైట్ అనమాట. తోక కూడా బాగా కట్ చేశారు. దో 20,000 చెప్పారు. దీనిలో ఎంత మ్యాటర్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న పెట్టలో ఒకటి 5,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. టాప్ రేట్ అనమాట. మన సరైన జాతి పుంజ బయట అయితే మాత్రం. దో కొంచెం ముద్రపెట్టలో 5,000 రూపాయలు చెప్పారని మనం అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప జాతీయ మరి. అయినా ఫామ్లో అయితే మనం బేరాలు ఇక్కడ వచ్చి చూడకుండా వెళ్ళిపోవడం. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, కనిపించే సేతు 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. చూసారు ఎలా ఉన్న రేట్లు అయితే మాత్రం. బరువు అయితే 2 కేజీలు ఉంటుంది. చూసారు ఎలా ఉంది రేట్ అయితే. మనం ఏం చేయలేం, రేట్లు అయితే బడాగా పేలుతున్నాయి. దీని ధర మనకి 8,000 రూపాయలు చెప్పారు. సైజు ఒక 22 ఉందని, బరువు అయితే 3 కిలోలు ఉంటుంది నాకు తెలిసి. మంచి ఎర్రనెమ్మలు అనమాట, కోడి ఎర్రనెమ్మలు. చూసారు రేట్లు ఎలా ఉన్నాయో. దో ప్రజెంట్ మనకి ఎక్కడైతే 3,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం. చూసారుగా బడా రేటు, మంచి పటాపిల్ల. దో మంచి హడావుడి ఉన్నారు జనాభా అయితే చూస్తున్నారుగా, మామూలుగా లేదు మార్కెట్. దో ప్రజెంట్ మార్కెట్ నెల్లూరు కూడా తగ్గిపోవడం జరిగిందండి. అసలు ఇక్కడైతే మామూలుగా ఉండేది కదా నెల్లూరు కోడి, ఒక 50 కోడి ఉండేది. అలాంటి నెల్లూరు కోడే లేకుండా పోవడం సంక్రాంతి తర్వాత. చూసారుగా దెబ్బకి మార్కెట్ డల్ అయిపోయింది. ఇది కొంచెం పర్లేదు బెరసుకోలేనండి. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న పచ్చగడ్డ అయితే మాత్రం 18,000 రూపాయలు చెప్పడం జరిగింది. మంచి రొంగని కోడిపిల్ల అయితే మంచి వాటర్ అయిందనమాట. బ్రీడింగ్ పర్పస్ వాడుకోవచ్చు మనం. హెవీ సైజు తయారైతే మంచి రేంజ్కి వచ్చే అవకాశం ఉందండి దీని అయితే పిల్లలు. కోడిపిల్ల సైజు ఒక 23 ఉందని, బరువు అయితే 4 కిలోలు పక్కా ఉంటుంది. చాలా మంచి బరువైన కోడిపిల్ల అనమాట. ఇక్కడ వాటాలు ఉండే కొద్ది కూల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న నమిలి పట్ట అయితే 12,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కొడుపుల సైజు ఒక 24 ఉంది. బరువు అయితే 3 కిలోల పైన ఉంటుంది. మరి ఆ రేంజ్ చెప్పారని లెక్కేసుకోవాలి మనం. దో మంచి వాటర్ ఉంది కోడిపిల్ల దగ్గర. ఆ రేటు ఖరీదు చేస్తలేదు నాకు తెలియదు. పండగ ముందు కూడా ఆ రేట్లు ఉంటాయని తప్పదు. పండగ అయిపోయింది. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అబ్రస్ ధర అయితే 7,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కొడుపుల సైజు ఒక 23 ఉంటుందండి. బరువు అయితే 3 కిలోల పైన ఉంటుంది. మంచి ముద్ర కోడిపిల్ల అనమాట, నిలువాటం అండి. రేట్ ఎంతనే? ప్రజెంట్ దీని ధర అయితే మనకి 7,000 రూపాయలు చెప్పడం జరిగింది.
దీని ధర అయితే 7,000 రూపాయలండి. చూసారు కదా ఎలా ఉందో. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అబ్బాయి ధర అయితే 8,500 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ ఒక 23 ఉంటుందండి. బరువు అయితే 4 కిలోలు పక్కా ఉంటుందన్నమాట. మంచి ఖచ్చితమైన బరువుతో మంచి బలంగా ఉందని కొడుకులు పాతేకేసుకుని మంచి సీనియర్ బ్రేడర్ అనుకుంటున్నాను నాకు తెలిసి ఈయన దగ్గర. మార్కెట్లో అయితే కోళ్ళు అయితే మామూలుగా రాలేదండి. ఏ కోడి అంటే 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 15,000 అంటున్నారు. పనిగానే పూడి కోడి కూడా 3,000 రూపాయలు చెప్పే రేంజ్ వచ్చేసింది మార్కెట్ ఈరోజు అయితే మాత్రం. కొనుగోలు కూడా అలా ఉన్నారండి. చాలా బయట నుంచి తెక్కునికి వెళ్ళిపోతున్నారు వచ్చి. దీని రేట్ అనుకుంది ఎలా ఉందో. మనకు కనిపిస్తుంది ఒరిజినల్ పసింగల్ కాకి అండి. ఇది ఏం చెప్పారన్నా? ప్రజెంట్ దీని ధర అయితే 6,000 రూపాయలు చెప్పడం జరిగింది. 6,500 రూపాయలండి. కొడుకులు సైజ్ ఒక 23 ఉంది. బరువు అయితే మాత్రం 3 కిలోల పైన ఉంటుంది. మంచి లేత పట్టపిల్ల. ప్రజెంట్ కోడి అయితే ఈయనండి. ప్రజెంట్ మనకి హెవీ సైజ్ బేడర్ పెట్ట కనిపిస్తున్నాయండి. అన్న పుంజు రేట్ అని చెప్తున్నారు. ప్రజెంట్ ఈ పుంజు ధర అయితే 7,000 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుకులు సైజ్ అయితే మాత్రం ఒక 23 ఉంటుందని, బరువు అయితే 4 కిలోల పైన ఉంటుంది. మంచి హెవీ సైజ్ అనమాట. వయసు ఎంత ఉంటుందన్న డ్యాక్కి? 2 సంవత్సరాల పైకి కూడా అండి. డ్యాగ్ అయితే చూసారు ఎంత సైజు ఉందో. పెట్ట వయసు ఎంతన్నా? మంచి ముద్ర పెట్టండి. పెట్ట అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పెట్టేది 4,000 రూపాయలు చెప్పడం జరిగింది. ప్రజెంట్ గుంటూరు జాతి అండి. చాలా బాగుంటాయి కోడి పిల్లలు. మేపుకోవడానికి లావు తయారవుతాయి. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న పర్ల సైజ్ అయితే మాత్రం 22 ఉందండి. బరువు అయితే 3 కిలోల నుంచి 2 కిలోల మధ్యలో ఉంటుంది. దీని ధర అయితే మనకి 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. చూడడానికి అయితే చురుగ్గానే ఉందండి కోడి పిల్ల. ధర అయితే ఎక్కువ చెప్పారనుకోవాలి మనం. పండగ ముందు కానీ ఇప్పుడే రాగా రేట్లు పెరిగినాయని చెప్పుకోవాలి మనం. చూసారు ఎలా ఉన్నాయో బడా రేట్లు అనమాట. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న కాకి ధర అయితే 6,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కొడుకుల సైజ్ అయితే ఒక 22 ఉంది. బరువు అయితే 2.5 ఉంటుందేమో నాకు తెలిసి. మంచి రొంగు అనమాట. ఒరిజినల్ గట్టి కాకి. మన ఒరిజినల్ పసింగల్ కాకి డ్యాగ్ అనుకోవచ్చు. పసింగల్ కాకుండా పర్లేదు. చాలా మంచి రొంగు అని కోడిపిల్ల అయితే మాత్రం. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అబ్రస్ ధర అయితే 10,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కొంచెం నల్లకట్ అబ్రస్ అనమాట. కోడిపిల్ల సైజ్ 24 ఉంది. బరువు అయితే 4 కిలోలు పైన ఉంటుంది. మంచి బలమైన బరువైన కోడిపిల్ల అనమాట. చూడడానికి అయితే చాలా చురుగ్గా ఉందండి చూడడానికి. నల్లపడి మార్కెట్లో మంచి టాప్ అనిపించింది ఈరోజు నాకైతే ఇది. ప్రజెంట్ మీకు కనిపిస్తుంది చిట్టి డ్యాగ్ అయితే 3,000 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ ఒక 18 అంగుళాలు ఉంటుందండి. బరువు అయితే 2 కిలోలు ఉంటుంది. రేట్ అయితే చూసారుగా మామూలుగా లేదు. ఇది చిన్న కోళ్ళు తక్కువ రేట్ అని వస్తే మాత్రం పగిలిపోతుంది ఇక్కడ. చిట్టి అయితే 3,000 అంటే మరి అర్థం చేసుకోవాలి మీరు. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అబ్బరస్ కన్ని పెట్టండి 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. నేను ఫామ్లో ఉంటే మన బేరౌండ్ వచ్చే మార్కెట్లో 5,000 అంటే ఏం చేయలేమండి. కానీ కోడిపిల్ల అయితే మంచి వాటం అయిందనమాట. ఒరిజినల్ పసింగల్ నల్లకట్ట అబ్బరస్. రసింగ్ పెట్టడం కూడా అనుకోవచ్చు మనం. చాలా మంది రొంగు అయితే మాత్రం క్వాలిటీ కానీ ఆ రేట్ కూడా పలికిద్దలేదు తెలియదు. దీని ధర కూడా మనకు 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. మరి మార్కెట్లో 5,000 పెట్టండి. ఫామ్లో ఉంటే 10,000 రూపాయలు చెప్తారు నాకు తెలిసి. నల్లకట్ట పింగళ వల్లనా అని చెప్పానా? ప్రజెంట్ ఈ పింగళ ధర అయితే 6,500 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ ఒక 22 ఉంటుందని, బరువు అయితే 3 ఉంటుందేమో. 2.5-3 కిలోల మధ్యలో. ప్రజెంట్ ఈ కాకిడాకి ధర అయితే మనకి 10,000 రూపాయలు చెప్పడం జరిగింది. చూసారు ఎలా ఉందో మంచి వాటం అయిందండి. సైజ్ ఒక 21 ఉంటుంది. బరువు అయితే 3 కిలోలు ఉంటుంది. మంచి బలం మీద ఉన్న కొడుకులు అయితే మాత్రం బాడీ షేపులు మనకు అర్థమైపోతుంది. 3 కిలోలు ఉంటుంది అంటున్నారు బరువు అయితే మాత్రం. మంచి ఇతరులను మ్యాథెట్ తీసుకొచ్చారు బరువు కనబడడానికి. ప్రజెంట్ ఈ చిట్టి సేతు అని కూడా 3,500 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ ఒక 18-16 మధ్యలో ఉంటుందండి. బరువు అయితే 2 కిలోలు ఉంటే గొప్ప అనమాట. చాలా బాగుంది కొడుకులు చూడడానికి యాక్టివ్గా. మరి ఏ రేంజ్ పందానికి వస్తే నాకు తెలియదు కానీ ఇది కనిపిస్తున్న కూలను కొన్ని పక్కన కట్టేయారండి. ఏ రేట్లో కొనడం గొప్ప అనమాట. ఈయనైతే మాత్రం ఎంత చెప్పుకుంటే తక్కువ ఈయన గురించి మనకి. టైం అయితే 9 అవుతుందని చూసారుగా మార్కెట్ ఎలా ఉందో. ఏమాత్రం జనాభా తగ్గినట్టు కనిపిస్తున్నారు. కానీ రేట్లు అయితే భారీగా పెరిగినాయి. పండగ ముందు కానీ ఇప్పుడు బాగా పెరిగినాయి అనమాట. పెట్టలకి అయితే డిమాండ్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. పండగ ముందు 2,000 రూపాయలు పెట్ట కూడా ఇప్పుడు పండగ తర్వాత 3,000 రూపాయలకి వెళ్ళిపోయింది. చాలా బాగా పెరిగినాయి రేట్లు అయితే. చూడక్కర్లేదు మీరు. ఏ కోడి కొన్నా ముందు జాగ్రత్త కొనుక్కోండి. వైరస్లు గెట్టుకున్నాయి బయట అయితే మాత్రం. కొనుక్కున్న 4 రోజుల తర్వాత దొడ్లో కలుపుకోండి మీరైతే కోళ్ళు అయితే మాత్రం జాగ్రత్తగా. చూడడానికి అయితే మంచి వాటంగా ఉందని కోడిపిల్ల ఎవరిదో మరి. చాలా బాగుంది చూడడానికి. ఎలా వద్దని 10,000 రూపాయలు పైన చెప్తారు. దీని ధర అయితే మనకు కనుక్కుందాం. దీని ధర అయితే మనకు 3,500 రూపాయలు చెప్పడం జరిగింది. మరి ఊహించినట్లేదు. ఎందుకు రేటు తక్కువ చెప్పారు మనకి తెలియదు. కొంతమంది సరదా రేట్లు చెప్తారండి. సీరియస్గా తీసుకోకండి. అవి భారీ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట మార్కెట్లో. మనకు కనిపిస్తున్న రసింగ్ ధర అయితే ఎంత చెప్పామన్నా? 4,000 చెప్పడం జరిగిందండి. 4,000 రూపాయలు చెప్పడం జరిగింది. కుడుపుల సైజ్ ఒక 20 అంగుళాలు ఉంటుందండి. బరువు అయితే మాత్రం 2 కిలోల పైన ఉంటుంది. చూడడానికి నుంచి వాటం కనపడుతుందండి. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న సైజు అయితే 15,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కుడుపుల సైజ్ ఒక 22 ఉంటుంది. బరువు అయితే 4.5 నుంచి 5 కిలోల మధ్యలో ఉంటుంది. మంచి లడ్డూలా అయిపోయారనమాట. తింటే మాత్రం అదిరిపోద్ది కోడిపిల్ల. కేవలం 15,000 రూపాయలు చెప్పడం జరిగింది. బేరం అయితే డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందండి. మరి రేట్ ఇచ్చేవాడు మహానుభావులు ఎవరో కానీ.
ప్రజెంట్ మనకు కనిపిస్తుంది సేతువ ధర అయితే 10,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల అయితే ఒక 23 ఉందని, బరువు అయితే 2 నుంచి 3 కిలోల మధ్యలో ఉంటుంది. మంచి హెవీ సైజ్ అనమాట కోడిపిల్ల అయితే మాత్రం. కర్రపాయలు ప్రజెంట్ మనకు కనిపిస్తున్న కక్కిరి ధర అయితే 15,000 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ అయితే ఖచ్చితంగా ఇది 26 అంగుళాలు ఉంటుందండి. బరువు అయితే మాత్రం 5 కిలోల నుంచి 6 కిలోల మధ్యలో ఉంటుంది. మంచి హెవీ సైజ్ అనమాట. మార్కెట్లో టాప్ హైట్ ఇది. చూసారుగా చాలా మంచి రంగు అండి. దీనికి జోడిని ఎదగాలని చాలా కష్టపడాలి మనం. మరి దీన్ని బ్రీడింగ్ ఏంటంటే ఎల్లని పెట్ట దొరకాలి మరి మనకి. ఈ మధ్యలో ఎల్లని బ్రీడ్ కనపడడం తగ్గిపోయినాయి మనకి. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది డాగ ధర అయితే 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ 22 ఉంటుందని, బరువు అయితే 3 కిలోలు ఉంటుంది. మంచి కోట్ డాగ్ అని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ కాకినేములు అండి. కోడిపిల్ల సైజ్ ఒక 22 ఉంది, బరువు అయితే 3 కిలోలు ఉంటుంది నాకు తెలిసి. మంచి హెవీ సైజ్ అని కోడిపిల్ల అయితే మాత్రం చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం. దీని ధర అయితే మనకి 6,000 రూపాయలు చెప్పడం జరిగింది. చూసారు ఎలా ఉందో. ప్రజెంట్ మార్కెట్లో మంచి కండిషన్లో డబుల్ బాడీ నీట్గా కనబడిన కోడిపిల్ల ఇది ఒకటేనండి నాకైతే ఇప్పుడు దాకా. చాలా బాగుంది షేప్ అయితే మాత్రం. దీని అక్క బాడీ వేసుకుని ప్రజెంట్ దీని ధర అయితే కేవలం మనకి 13,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. 13,000 రూపాయలు మాత్రమే. కానీ ప్రజెంట్ కరెక్ట్ కండిషన్లో కరెక్ట్ రేట్ చెప్పడం జరిగింది ఈ కోడికి అయితే. మనం బేటర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కోడిపిల్లని అయితే మాత్రం. చాలా బాగుంది. మన దగ్గర అమౌంట్ తక్కువగా లేదు. ఇలాంటి కోడిపిల్ల 10 వేసుకుని పోయి నేను మార్కెట్లో టాప్ అండి ఈరోజు మాత్రం. ఇది దీన్ని కొట్టిన కోడిపిల్ల అయితే లేదు. నెంబర్ 1 ప్లేస్ వచ్చి దీనికి అయితే మాత్రం. రాడు కూడా కరెక్ట్గా చెప్పారు ఏమన్నా 13,000 రూపాయలు మాత్రమే. బేరం కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది మనకి. మనకు కనిపిస్తుంది వచ్చిన ఎర్రకక్కరండి. ఇలా కోళ్ళు కట్టి వెళ్ళిపోతుంటారు అక్కడక్కడ. జాగ్రత్తగా ఉండాలి మనం. కోడిపోతే ఏం చేయలేం. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ పర్లా జాతి కోడి అండి ఇది. అన్న రేట్ అని చెప్పారా? ప్రజెంట్ దీని ధర అయితే 4,500 రూపాయలు చెప్పడం జరిగింది. ఒరిజినల్ పర్లా జాతి కాకి పెట్టండి. దీని దిగిన ప్రతి కోడిపిల్ల 99% తోక బోర్లు వస్తాయన్నమాట. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ కోడికాకినేమనండి. మార్కెట్లో టాప్ హైట్ అనమాట కోడిపిల్ల ఇది కూడా. సైజ్ ఒక 24 నుంచి 25 అంగుళాల మధ్యలో ఉంటుంది. బరువు అయితే 3 కిలోలన్నర నుంచి 5 కిలోల మధ్యలో ఉంటుంది అనమాట. చాలా హెవీ సైజ్ అని కోడిపిల్ల అయితే మాత్రం. రేట్ అని చెప్పారు దీని రేట్ ఎంత? 27,000. ప్రజెంట్ దీని ధర అయితే మనకి 27,000 రూపాయలు చెప్పడం జరిగింది. మంచి హెవీ సైజ్ అనమాట. చూసారు ఎలా ఉంది కోడిపిల్ల. దీని తోట వస్తుంది కేజీ బరువు అనమాట. అంత బాగుంది. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న కాకిడాగని అయితే 7,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల సైజ్ అయితే మాత్రం ఒక 20 అంగుళాలు ఉంటుంది. బరువు అయితే ఖచ్చితంగా 2 కిలోలన్నర పైన ఉంటుంది. మంచి పిల్లని మంచి మేత తినడానికి మంచి బిజీగా ఉంది కోడిపిల్ల అయితే. మార్కెట్లో 10 అయినా కోడిపిల్ల హడావిడి అయితే తగ్గలేదని మార్కెట్ చూస్తున్నారు ఎలా ఉందో. ఒక రేంజ్ అనమాట మార్కెట్ ఈరోజు మనకి. ప్రజెంట్ ఈ కాకినాడ ధర అయితే 8,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల అయితే 24 ఉంటుందని, బరువు అయితే 2 కిలోల నుంచి 3 కిలోల మధ్యలో ఉంటుంది. మంచి కర్రపల్లి వాడమైన కోడిపిల్ల అయితే మాత్రం చాలా బాగుంది చూపులకి. మార్కెట్లో మంచి టాప్ క్వాలిటీ కాకిబట్ట కనబడింది మనకి. చాలా బాగుంది కోడిపిల్ల అయితే మాత్రం. సైజు ఒక 20 అంగుళాలు ఉంటుంది, 26 అంగుళాలు ఉంటుందండి. బరువు అయితే 3.5 పైన ఉంటుంది. తయారైతే మాత్రం 5 కిలోలు అయ్యే కోడిపిల్ల అండి ఇది. కానీ పోట్లాడే ఉండో తెలియదు కానీ కోడిపిల్ల చాలా మంచి వాటమైన బలమైన కోడిపిల్ల అనమాట. కాళ్ళు కూడా చాలా బాగుంది. మంచి తన్నే కోడిపిల్ల కాళ్ళు అండి అయితే. మనం ఏ రేట్లు ఉంటే మనం ఊహించలేము. మరి ఓనర్ కూడా తెలిసి మనం కొనుక్కుంటాం ఖచ్చితంగా. ప్రజెంట్ దీని ధర అయితే మనకి 15,000 రూపాయలు చెప్పడం జరిగింది. అర్థం చేసుకోవాలి మరి. బాట కోడిపిల్ల చాలా బాగుంది. రేట్ ఎక్కువ కానీ ప్రజెంట్ మనకు కనిపిస్తుంది కాకి ధర అయితే 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. డ్యాగ్ అని చెప్తున్నాం వెనకాలది. అందరూ కూడా 5,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఈ కాకినాడలో 3,500 రూపాయలు అడగడం జరిగింది. ఇవ్వలేదండి ఆయన. చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం. పెట్ట ధర అయితే 2,500 రూపాయలు చెప్పడం జరిగింది ఒకటి. జత అయితే 5,000 రూపాయలు చెప్తున్నారండి. మనవాడు ఫోన్ చేస్తాడు. ప్రజెంట్ మీకు కనిపిస్తున్న ప్రతి కారు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయండి. చూసారు కార్లు. ఒక్కొక్క కారుకి ఎలా వద్దని 20 కోళ్ళ నుంచి 30 కోళ్ళు పట్టుకెళ్తున్నారండి. నలపడి మార్కెట్ రేట్లు పెరగడానికి కారణం అయితే మెయిన్ వెళ్ళి అనమాట. మామూలు కొంటలేదు కోళ్ళు అయితే మాత్రం కొట్లు లేపుకెళ్ళిపోతున్నారు. ఇదైతే మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. ఇది కాదండి మహారాష్ట్ర. టైం అయితే 9:30 అవుతుందండి. జనాభా అయితే తగ్గుతున్నారు మెల్లిమెల్లిగా. కోల్డ్ రేట్లు అయితే అలాగే ఉన్నాయి అనమాట. ఉండే కొద్దీ కోళ్ళు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఎంతైనా హిందీ వాళ్ళు బాగా పెంచినారు రేట్లు అయితే మనకి. చెప్పిన రేటు 100 తగ్గించి ఎత్తుకెళ్ళిపోతున్నారు కోకలు. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. అన్న ఒక్కోదాని రేట్ అని చెప్తున్నారు. రేటు ఒకటి ఒక్కో పూరి కోడి పిల్లలు అయితే 2,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. చూసారుగా కోతట్లేదు ఇవి రేట్లు ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. ఒరిజినల్ కోడ్ డ్యాగ్ సైజ్ అయితే 22 అంగుళాలు ఉందండి. బరువు అయితే 3 కిలోల పైన ఉంటుంది. ధర అయితే 7,000 రూపాయలు చెప్పడం జరిగింది. మంచి లావు మామూలు లడ్డూలండి కోడిపిల్లండి ఇది అయితే మాత్రం. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది కక్కెర అయితే బొట్టోడిది అనమాట. బ్రో రేట్ ఎంత? దీని ధర అయితే మనకు 3,800 రూపాయలు చెప్పడం జరిగిందని కక్కెర ధర అయితే. సైజు ఒక 20 అంగుళాలు ఉంటుంది. బరువు అయితే 2.5 ఉంటుందని నాకు తెలిసి. మంచి బోర్ ఎక్క అనమాట. ఏం చెప్పారనే? ప్రజెంట్ కనిపిస్తున్న కోడిపిల్ల అయితే మనం 6,500 చెప్పడం జరిగింది. కోడిపిల్ల సైజ్ మాత్రం 24 పైన ఉంటుందండి. బరువు అయితే మాత్రం ఒక 2.5 నుంచి 3 కిలోలు ఉండే అవకాశం ఉంది.
మంచి లేత బోరుగాలు పట్ట అనమాట. మంచి లేత వరుగు పిల్లని కూడా చెప్పుకోవచ్చు మనం. అదే మనకు కనిపిస్తుంది వచ్చిన కాకినేములండి. కోడిపులు సైజ్ అయితే మాత్రం ఒక 23 ఉంటుందని, బరువు అయితే మాత్రం 3.5 పైన ఉంటుంది. రేట్ ఎంతనా? ప్రజెంట్ దీని ధర అయితే మనకి 8,000 రూపాయలు చెప్పడం జరిగింది. మంచి లేత వరుగు పట్టా పిల్ల అనుకోవాలి, కానీ షేపుల్లో కానీ కోడిపిల్ల చూడడానికి బాగానే ఉందండి. టైప్ ఉండే మాత్రం ఎగబడే వరకు కోడిపిల్ల అయితే మనకి. చెంబులు, తాళ్ళు, సంచులు కూడా అమ్ముతూ ఉంటారు. మీ నలబడి మార్కెట్కి వస్తే రైట్ ఒట్టి చేతులతో వచ్చి కోడిని కొనుక్కుని బొట్టలో పెట్టి నిలిపోవచ్చు అనమాట. డబ్బులు ఇచ్చి బాగుంటుంది ఇక్కడ. చూసారు ఎలా ఉందో. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న 10 సింగిల్స్ అయితే ధర అయితే మాత్రం 3,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపుల సైజ్ ఒక 18 ఉంటుంది, బరువు అయితే 2 కిలోల పైన ఉంటుంది. చూసారు ఎలా ఉందో. మార్కెట్లో 3,000 రూపాయలు చెప్పారు మరి. మంచి పసింగల్ తేతో అండి. పెట్టని చెప్పామన్నా, పెట్టయితే 3,000 రూపాయలు చెప్పారు. జత 6,000 అనమాట. బేరపడితే 5,000 ఎందుకు ఇస్తారేమో నాకు తెలిసి. మార్కెట్లో మనకి చిట్రాజా కనిపించిందండి. దీని ధర అయితే మనం 3,000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపుల సైజ్ అయితే మాత్రం ఒక 12 అంగుళాలు ఉంటుంది, బరువు అయితే 1.5 కేజీన్నర ఉంటుందండి. మంచి అడుగుకోళ్ళు ఉంది చూడడానికి అయితే. రేట్ అయితే గట్టిగా చెప్పారు మరి. క్వాలిటీ కూడా అంట. ఎలా వద్దన్న ముసుకైతే చాలా కష్టం దీన్ని వేయడం కూడా. మనం కోత బాగా వస్తుందండి. ఓయ్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్న అబ్బరస్ ధర అయితే 10,000 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుపుల సైజ్ అయితే 22 ఉంది, బరువు అయితే 3.5 పైన ఉంటుంది. చాలా బాగుంది కొడుపులు చూపులకి అయితే మాత్రం. ఎంత చూసినా చూడాలి వాటర్ ఉంది కొడుపులది అయితే మాత్రం. సైజ్ అయ్యి ఉంటుంది కాకి మరి ఎవరిలో. అన్నా ఎంత చెప్పారు కక్కిరి భయ్యా? అన్నా కక్కిరి రేట్ ఎంత వద్దా? ప్రజెంట్ మనకు కనిపిస్తుంది వచ్చిన గట్టి కాకిడే కానీ దీని ధర అయితే 4,500 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుపుల అయితే ఒక 22 ఉంది, బరువు అయితే 3.5 పైన ఉంటుంది. చూడడానికి అయితే నిలవాటం కోడిపిల్లండి అనమాట. చూడడానికి చెలరేగిపోతుంది. కొన్ని కూడా బాగానే ఉందని చూపులకి. చూడడానికి చురుగ్గా ఉందని గోపాల డ్యాగ్ మరి ఎవరిదో మరి. దీని వంట అయితే మనకి కనిపించలేదు, ఏం చేయలేం. మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చిందండి. మనకైతే మాత్రం 10 అయిపోయింది. మనం వెళ్ళిపోదాం బయలుదేరుతున్నాం. ఇంక చివరికి వీడియో చూపించడం జరుగుతుంది. 9 ఎంత చెప్తాం పెంగ తేదవా? ప్రజెంట్ ఈ సేదో 8,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. సైజ్ ఒక 22 ఉంది, బరువు అయితే 3 కిలోలు పక్కా ఉంటుంది. మెరిసిపోతుంది ఎండలో అయితే మాత్రం. కనిపిస్తుంది విడికాలు కూడా అండి. ఇది కొడుపుల సైజ్ అయితే మాత్రం ఒక 21 నుంచి 22 అంగుళాల మధ్యలో ఉంటుంది. బరువు అయితే మాత్రం 3 కిలోలు ఉంటుంది. మంచి బరువు తక్కువ ఉందని చెప్పాలి కోడిపిల్ల అయితే మాత్రం. విడికాలు కూడా అని చెప్తున్నారు. కాటా రాలిస్తారు. ఎందుకు కాటా వచ్చినది ఒక రేంజ్లో ఉండేది కోడి అయితే. ప్రజెంట్ కనిపిస్తున్న కోడిపింగల ధర అయితే 4,500 రూపాయలు చెప్పడం జరిగింది. సైజ్ 20 అంగుళాలు ఉంది, బరువు అయితే 2.5 నుంచి 3 కిలోల మధ్యలో ఉంటుందని. చూసారు రేట్లు ఎలా ఉన్నాయో. మామూలుగా ఉండవు మార్కెట్ రేట్లు అయితే. మామూలుగా లేవని కోళ్ళు ఇప్పుడు కూడా రేట్లు ఎక్కువ అవడం అలా మిగిలిపోతుంటాయి అప్పుడప్పుడు. చూసారు ఎలా ఉందో కాకినేమిలి. డ్యాగ్ అని చెప్తావునా? రేట్ ఎంత? ప్రజెంట్ దీని ధర 5,000 రూపాయలు చెప్పారు మరి. మామూలుగా లేదు రేట్ అయితే. సైజ్ ఒక 20 అంగుళాలు ఉంటుంది, బరువు అయితే 2.5 ఉంటుంది. ఊహించిన మరి రెట్టింపు ఉంది ధర అయితే మాత్రం. కోడిపిల్ల కూడా బాగుందని చూపులకి. అన్న ఏం చెప్పారన్నా? రేట్ ఎంత? ప్రజెంట్ దీని ధర అయితే 8,500 రూపాయలు చెప్పడం జరిగింది. ఈ రంగు మనకు తెలిసి కోటాగ్ అని చెప్పుకోవాలి. మంచి కొబ్బరి ఆటం అండి. కొబ్బరి కట్ చేస్తే చెలరేగిపోద్ది కోడిపిల్ల అయితే మాత్రం. చురుగ్గా ఉంది చూపులకి. అన్న డ్యాగ్ అవ్వాలన్నా ఇది ఏం చెప్పావునా? ప్రజెంట్ దీని ధర అయితే 6,500 రూపాయలు చెప్పడం జరిగింది. ఒక రేంజ్లో ఉంది రంగు అయితే మాత్రం. కోడిపిల్ల అయితే వాటం బాగుందండి. సైజ్ 22 ఉంది, బరువు అయితే 3.5 ఉంటుంది. నాకు తెలిసి 3 కిలోలు పక్కా ఉంటుంది. అనే పట్టాపిల్ల డ్యాగ్ అవ్వాలన్నా ఏం చెప్పారన్నా? జత 25,000. ఈ నెమల ధర అయితే 12,000 రూపాయలు చెప్పడం జరిగింది. మంచి ముద్ర కోడిపిల్లండి. మంచి పసింగల్ కోడినెమ్మలు అనమాట. ఇప్పుడిప్పుడే జనం తగ్గిపోతున్నారని ఇంకా మనం లాస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాం. ఇంక సభకు సెలవు. నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి.